ఈరోజు వాక్య ధ్యానాంశం. ఈ కష్టాలన్నీ మాట వినకేగా. సువార్త సేవలో క్రీస్తుతో పాటు నడవలసిన, క్రీస్తు ప్రేమను ప్రకటించవలసిన శిష్యులు ఒకరోజు ఏమైందో కానీ యేసును కాదనుకొని విడిచిపెట్టిన పాత జీవితాన్ని, వ్యాపారాన్ని చేతబట్టి చేపలు పట్టడానికని సముద్రంలోనికి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడ్డారు. కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. తినడానికి తిండి లేదు. దోణెలు, వలలు ఖాళీగా ఉన్నాయి. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఎంతో నిరుత్సాహముతో, నిస్పృహతో, ఖాళీ చేతులతో వారు గట్టుకు చేరుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో యేసు ధరిని నిలిచి ఉన్నాడు. శిష్యులైతే ఆయన్ని కాదనుకున్నారు, కానీ ఆయన మాత్రం వారిని విడిచిపెట్టలేదు. తన శిష్యులు నిరుత్సాహముతో అల్లాడిపోతున్న సమయంలో ఆయన వారి యొద్దకు వచ్చి, పిల్లలారా, తినడానికి ఏమైనా ఉందా అని అడిగాను. అందుకు వారు, లేదయ్యా, రాత్రంతా కష్టపడ్డాము, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు అని శిష్యులు బదులవ్వగా, అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరికినని చెప్పాను. యేసు చెప్పిన మాటకు లోబడి శిష్యులు దోణి కుడి ప్రక్కన వలలు వేయగా వల లాగలేనన్ని విస్తారమైన చేపలు పట్టాయి. ఎంత అద్భుతం! రాత్రంతా ఎంతగా ప్రయాసపడినా ఒక్క చేప కూడా దొరకలేదే. కానీ యేసు చెప్పిన మాటకు లోబడి వలవేయగా వారు ఊహించలేనన్ని చేపలు దొరికాయి. యోహాను సువార్త 21వ అధ్యాయం 1-7 వచనాలు. గమనించండి, యేసుతో పాటు జీవించిన, యేసుతో కలిసి సేవ చేసిన శిష్యులు యేసు లేకుండా రాత్రంతా ప్రయాసపడ్డారు. ఫలితం నిరాశ, నిస్పృహ, అపజయం. యేసు లేకుండా పడే ప్రతి ప్రయాస వ్యర్థమే. శిష్యులు యేసు చెప్పిన మాటకు లోబడినప్పుడే విస్తారమైన చేపలు దొరికాయి. మనం యేసయ్య మాట వినినప్పుడే, ఆయన మాటకు లోబడినప్పుడే మన గిన్నె నిండి పొంగి పొర్లి పారుతుంది. ఆయన మాట వినకుండా, ఆయనకు లోబడకుండా రాత్రంతా, నెలంతా లేదా సంవత్సరమంతా ప్రయాసపడిన చివరకు పొందుకునేది మాత్రం శూన్యమనే సత్యము మరిచిపోవద్దు. దేవుని చిత్తము చేయడానికి ఇష్టపడి ఆయనకు మనము సంపూర్ణముగా లోబడినప్పుడు మన ప్రయత్నములలో, మన ప్రయాసలో ఊహించనంత ఫలితాన్ని చూడగలము. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.